ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం మార్చి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి మీకు రాబోతుంది। జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి। ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ వృషభ రాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం మార్చి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక ఈ వృషభ రాశి వ్యక్తులకి చూస్తే మిశ్రమమైన ఫలితాలనైతే చూస్తారు। వృత్తి జీవితంలో అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే అండి, కుల వృత్తులు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, లేదా ఉద్యోగాలు కానివ్వండి, ఈ విధంగా ఏ పనులు చేస్తున్న వారైనా సరే ఆ పనిలో మెరుగైన ఫలితాలనైతే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి। అలాగే మీరు చక్కటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా వృత్తి జీవితంలో మీకు ఉండబోతున్నాయి। పని ఒత్తిడి కూడా ఈ రోజు మీకు కాస్త తగ్గుతుందని చెప్పుకోవాలి। పనిలో మెరుగైన ఫలితాలనైతే మీరు సాధించగలుగుతారు। ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీరు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహకందని ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు। తన వల్ల మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి గురించి ఒక వార్త మీకు తెలుస్తుంది। ఆందోళన కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి। అయితే ఆ వార్త విన్న వెంటనే మీరు షాక్ కి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఇది కొంచెం మిమ్మల్ని ఆందోళన పెట్టేటటువంటి అంశం। ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఊహకందని ఒక న్యూస్ ని జీవిత భాగస్వామి మూలంగా మీరు వినబోతున్నారు। కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। మీరు అనవసరంగా గొడవ తీవ్రతను పెంచకుండా గొడవ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయండి। అప్పుడు ఎన్నో శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు। అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించడానికి మీరు ఇదివరకు ఏవైనా ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి। దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు। కానీ బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసరంగా గొడవ తీవ్రత పెంచకుండా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి। అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవటానికి ఏకపక్ష నిర్ణయాలు కాకుండా శ్రేయోభిలాషులతో చర్చించండి। అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్లటమే మీకు ఉత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది। అలాగే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి। శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి। అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। అలాగే మీ శక్తి మేరకు పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు దక్కుతాయి। ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేయండి। ఖచ్చితంగా దీని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు। చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి పరిస్థితి రాబోతుంది? ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు? ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేసుకోండి.